భక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. లంద అంటే ఏంటి? అసలు ఎల్లమ్మ కళ్యాణానికి లందకి ఏంటి సంబంధం అంటే సంబంధం ఉంది. పరశురాముడు తన తండ్రి ఎవరు అంటూ ఎల్లమ్మను వెంబడించినప్పుడు మాదిగ ఇండ్లలో ఉన్న లందలో ఎల్లమ్మ దాక్కుంది. లందలో ఉన్న ఎల్లమ్మను పరశురాముడు ఎలా బయటకు తెచ్చాడు అనే విషయాలన్నీ ఎల్లమ్మ కథలో మనకు తెలుస్తాయి. పూజారుల సమక్షంలో శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం నుండి లందకు బయలుదేరారు. అమ్మకు బోనం తీసుకొని డప్పు చప్పుళ్లతో ఓడిబియ్యంను తీసుకొని ఒగ్గు పూజారుల సమక్షంలో ఆడబిడ్డలు కదలి వెళ్లారు. లందకు ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ అనంతరం లందకు కంకణం కట్టి బోనం పెట్టి వారు తెచ్చిన బండారు జలంను పోశారు. పూలు చల్లి వేప కొమ్మలు వేసి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. అసలు లంద ఏంటి? లంద నుండి ఎల్లమ్మ ఎందుకు వస్తుంది అనేందుకు ఒక కథ ఉంది. లంద గురించి మనకు తెలియాలంటే ఎల్లమ్మ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. కానీ లంద గురించి మాత్రం సూక్ష్మంగా ఇప్పుడు చెప్తాను. ఎల్లమ్మదేవిని తన కొడుకైన పరశురాముడు తన తండ్రి పేరు చెప్పమని అష్ట కష్టాలు పెడతారు. కానీ ఎల్లమ్మకు జమదగ్ని మహర్షి 24 సంవత్సరాలు వచ్చే వరకు చెప్పకూడదని మాట తీసుకుంటాడు. ఇదంతా అర్థం కావాలంటే ఎల్లమ్మ చేసిన సత్యబోనం గురించి మీకు తెలియాలి. ఎల్లమ్మదేవి ఇసుకతో కుండ చేసి నియమ నిష్టలతో బోనం తీసుకురావాలి. కానీ ఆ సమయంలో తన భర్తను ఊహించుకుంటుంది. ఆ తలంపు రాగానే బోనం విచ్చుకుపోతుంది. బోనం ఎంగిలై వ్రతభంగం కావడంతో మునిరాజు పుట్ట మీదనే చనిపోతాడు. అప్పుడు మునిరాజు ఎల్లమ్మకు ఇలా చెప్తాడు, నీ కడుపులో నా పెద్ద కొడుకు పుడతాడు. 12 ఏండ్ల దాకా నా పేరు చెప్పకు. 7 ఏండ్లు ఎల్లివి 16 ఏండ్ల బాలివి అవుతావని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినా నా పేరు చెప్పరాదని తెలుపుతాడు. తనకు ఊహ తెలిసిన నాటి నుండి తన తండ్రి ఎవరని పేరు చెప్పమని పరశురాముడు నానా హింసలు పెడతాడు. ఎల్లమ్మ వెంట పడతాడు. సమయంలో పరశురాముడి నుండి తప్పించుకునేందుకు ఎల్లమ్మ 18 జాతుల ఇళ్లకు పోతుంది. తనకు రక్షణ కల్పించమని కోరుతుంది. కానీ పరశురాముణ్ణి తలంచి ఎవ్వరూ చోటివ్వరు. అలా జాంబవుల వాడకు చేరుతుంది. మాతా లింగమ్మ మాతా లింగయ్య ఇంట ఉన్న లంద వద్దకు చేరుతుంది. అమ్మ ఇలా రక్షణ కల్పించమని అడుగుతుంది. రాముడంటే భయమేలా అనగానే ఆమె 12 సంవత్సరాలు గడిచాయి. ఇంకా 12 సంవత్సరాలు గడవాలని తెలుపుతుంది. లందలోకి పోయి భూమి అడుగు భాగాన దాక్కుంటుంది. అప్పుడు పరశురాముడు బైండ్ల పంబాల వేషం కట్టి తల్లి జాడకై వెతుకుతూ వస్తాడు. 18 జాతుల ఇండ్లకు వెళ్తాడు. అప్పుడే నీ తల్లి వచ్చిపాయే అంటారు. అలా అంతా తిరుగుతూ లంద వద్దకు చేరుకున్న పరశురాముడు బైండ్ల పంబాల ఒగ్గు పూజారుల సహాయంతో 7 ఎకరాల పటాలు పరిచి 1,00,000 నిమ్మకాయలు పెట్టి 1,000 కొబ్బరికాయలు కొట్టి మేఘాన మేకపోతులు గావు బిళ్ళలు ఘటం కుండలు తీసుకువచ్చి హారతినిచ్చి వలకంగా ఓడిపాల బియ్యం పోసి అమ్మవారిని వేడుకుంటే లంద నుండి శక్తి స్వరూపంగా బయటకు వస్తుంది ఎల్లమ్మ. లందకు కొబ్బరికాయలు కొట్టి చీరను సమర్పించి బోనంలోని నైవేద్యాన్ని సమర్పించి లందలో పసుపు కుంకుమ వేసి పూజలు చేశారు. లంద నుండి అమ్మవారు వెలికి తీసేందుకు ఎల్లమ్మ కథను గానం చేశారు. డప్పు దరువులతో పాటలు పాడుతూ ఆడి పాడారు. ఓడి బియ్యంను పోసి గుమ్మడికాయను కొట్టారు. అమ్మవార్లు వచ్చేవారికి పూనకాలు వచ్చాయి. లందలోకి దూకి ఊగిపోయారు. అమ్మ వాక్కునిచ్చింది.
అమ్మవార్లు వచ్చిన వారంతా శిఖాలతో ఊగిపోయారు. ఒగ్గు పూజారి వారిని శాంతింపచేశారు. లంద దగ్గర పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఎల్లమ్మ కళ్యాణం అంటే పుట్టమన్ను తేవడం, లందలో నుండి అమ్మను బయటకు తీసుకురావడం ఆచారం. లంద వద్ద ఎల్లమ్మ ఆవహించిన మహిళలు పూనకాలతో ఊగిపోతారు, ఉగ్ర రూపంగా కనబడతారు. బయటకు వచ్చిన ఆ తల్లిని శాంతింపచేస్తారు ఒగ్గు పూజారులు. పంచగిరి శ్రీశైలము పుష్ప ఆదర్శ నగర్
లందా పూర్తయింది. మరి తరువాత ఏంటి, ఏం చేస్తారని ఆసక్తిగా ఉంది కదా. అంతే ఆసక్తిగా ఉండబోతోంది తరువాత ఘట్టం గంగతెప్ప. గంగతెప్ప అంటే ఏంటి, ఎందుకు చేయాలి అనే విషయాలను తర్వాత కార్యక్రమంలో చూద్దాం. సంపినోని పేరు చెప్పొద్దు, సచ్చినోని పేరు చెప్పొద్దు. బాబా రేణుకా ఎల్లమ్మ నా మాట తిరస్కరించి చెప్పినట్టయితే పత్రికా వర్ణము శిరస్సు అనగా తలకాయ వెలిగి మరణం అయిపోతావమ్మా. రేణుకా ఎల్లమ్మ ఏమనుకుంటుందంటే ఇక చెడిపోయిన బంగారం అవసరం వాళ్ళ ఇంటికి పోతుంది, కష్టం వచ్చిన బిడ్డ తల్లి గారింటి దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే నీ ముఖం ఎంత ముద్దుకున్నది, దేవతలు చూడంగా ముండ రూపం నరమానం
ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.